ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కానీ మీరు మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను నా సండే వ్లాగ్ చూపిస్తున్నాను. మా సండే రొటీన్ అండ్ నేను మార్కెట్కి వెళ్ళొచ్చాను. మార్కెట్కి వెళ్ళొచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఈరోజు సండే కాబట్టి చికెన్ తీసుకొచ్చాము. నాకు కుదిరేదే సండే ఒక్కరోజే కాబట్టి నేను ఆ రోజే వెళ్ళి అన్ని వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకుంటాను. ఇక్కడ నేను ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులు అవుతుంది. అంటే నేను తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఈ వ్లాగ్ షూట్ చేశాను. తర్వాత వారాహి నవరాత్రులు, ఏకాదశి బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ ఉండటం వల్ల కొంచెం మా వాడు కూడా సిక్ అయి ఉండటం వల్ల నేను ఇంకా ఈ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నా ఫ్రూట్స్ అన్నీ నేను సర్దేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి అవి బెండకాయలు, తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక డ్రాగన్ ఫ్రూట్ అండ్ దానిమ్మకాయలు తీసుకొచ్చాను. ఇక్కడ అరటికాయలు నలిగిపోతున్నాయి అని చెప్పిచ్చేసి నేను ఇంకో చిన్న బాస్కెట్లో పెట్టుకుందామని తీసి మొత్తం సర్దుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇవి తెచ్చినవన్నీ ఈ 1 వీక్ పైనే వస్తాయి నాకు. నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికి ఆ రోజు మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా కజిన్ ఉన్నారు. మొత్తం మేము ఎంతమంది 6 ఉన్నాము. అంటే నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఒకళ్ళు కంటిన్యూస్గా కామెంట్ చేస్తూనే ఉన్నారు, మీరు ఉండేది 2 మనుషులు, ఇన్ని వెజిటేబుల్స్ ఎందుకు, ఇన్ని ఫ్రూట్స్ ఎందుకు, మీకెందుకు అనేసి. మాకు తెలియదా అండి ఎంతమంది ఉంటారు, మేము ఎంత వండుకోవాలో మాకు తెలియదా, లేకపోతే ఊరికే పడేసుకుంటామా? ఇన్స్టాగ్రామ్లో తెగ కామెంట్ చేసేస్తుంది, నాకు తెలీదా? నాకు ఒక 40,000 50,000 సంపాదించాలో ఎంత కష్టమో నాకు తెలుసు. నేను ఒక ఐటీ జాబ్ చేశాను ఒక 2 to 3 years. నాకు తెలుసు ఎంత తెచ్చుకోవాలి, ఏం చేసుకోవాలి అని. మా ఇంట్లో 5 to 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అన్ని వెజిటేబుల్స్ అన్నీ తెస్తున్నాం. లేకపోతే ఊరికే అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోం కదా, మాకేం డబ్బులు ఎక్కువైపోలేదు కదా. మాకు తెలుసు ఎంత సేవ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలని. నేను అసలు ఈ బ్యాడ్ కామెంట్స్కి అసలు నేను రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి బ్యాక్ టు బ్యాక్ మెసేజ్లు చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. నాకు చాలా కోపం వచ్చింది. అసలు మేము తెచ్చుకొని మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తినే వాటికి కూడా అంత ఏడుస్తున్నారేంటో నాకు అర్థం కావట్లేదు. మేము కష్టపడి సంపాదించుకుంటేనే మాకు వస్తుంది, మాకు ఎవరు ₹1 కూడా ఇవ్వరు. అండ్ నేనేమి ఖాళీగా కూర్చోను, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇంట్లో. నేను ఐటీ జాబ్ చేశాను, ఇప్పుడు కూడా నేను ఖాళీగా ఏం లేను. నేను ఇంకా వేరే పనుల్లో నాకు వర్క్ ఉంటుంది, నేను అది చేసుకుంటాను. అన్నీ నేను చెప్పలేను కదా వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు సండే కాబట్టి మాకు 6 మెంబర్స్కి మేము ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే వామ్మో ఇంత వండేసుకుంటున్నారు అనుకుంటారు కదా, 2 మనుషులు ఇంత తింటున్నారు అనుకుంటారు కదా, అందుకనే నేను చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు వస్తే మటుకు నేను ఊరుకోను. ఇంకా అది అక్కడితో వదిలేస్తే ఇక్కడ వచ్చేసి నేను రైస్ నానబెట్టుకుంటున్నాను ఫస్ట్. ఇక్కడ వచ్చేసి నేను 5 మెంబర్స్ 6 మెంబర్స్కి నేను 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒకేసారి పోసేస్తాను. అంటే ఒక 2-3 గ్లాసెస్ ఆపి తర్వాత మనం ఎసరు పెట్టుకుంటాం కదా, దాంట్లో పోసుకుంటాను నేను. ఇక్కడ వచ్చేసి 5 గ్లాసెస్కి నేను ఇక్కడ ఒక 6 గ్లాసెస్ అలా దాంట్లో పోసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పలావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. అవన్నీ చూపిస్తే చాలా లెంత్ ఎక్కువైపోతుంది కదా, నేను అందుకని అదంతా ఏం చూపించలేదు ఇక్కడ. తర్వాత ఆనియన్స్ని నేను నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పలావ్లోకి ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటే పలావ్ చాలా బాగుంటుంది. ఆ పలావ్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకే ఉంచుకోవాలి, లేకపోతే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకున్న తర్వాత బాగా బ్లాక్ కలర్లో అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఒక 1 kg చికెన్ అలా తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఉప్పు, కారము, పసుపు, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా అయితే చికెన్ బాగా ఉడుకుతుంది అండ్ ఉప్పు కారం కూడా ఆ చికెన్లోకి వెళ్ళి బాగా ఉప్పు కారం పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. నేను ఇక్కడ ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, అంటే చికెన్ 1 kg అండ్ 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఉడకాలి కదా, దానికి తగ్గట్టు ఒక గిన్నె తీసుకొని ఒక 2 గంటల ఆయిల్ తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి శనగ నూనె తీసుకున్నాను. మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అలా కూడా. లేకపోతే మీరు ఇక్కడ కొంచెం బటరు, గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చెక్క, లవంగాయ అండ్ 2 యాలకులు, స్టార్ పువ్వు, జాపత్రి, జాజికాయ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను నా యాలక్కాయలు కొంచెం అలా ఓపెన్ చేసి వేయకపోయడం వలన కొంచెం అది అలా
ఎగిరి వచ్చి పడినట్లు అయింది. అలా కాకుండా కొంచెం ఓపెన్ చేసి ఆలుక్కాయను వేసుకోండి, అప్పుడు పేలవు. ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 పచ్చిమిరపకాయలు, టమాటాలు ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది, సో అందుకనే నేను ఇక్కడ చూపించట్లేదు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. మీరు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, లేకపోతే మీరు బయట అయినా పెట్టుకోవచ్చు, మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ వేసిన తర్వాత నేను మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనాకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు చికెన్లో కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఆకుకూరలు తినని ఒక గ్రూప్ ఉంది, అందుకని చెప్పేసి నేను ఇలా బాగా దగ్గరగా ఫ్రై చేస్తాను. అదే చికెన్లో వేస్తే ఏంటంటే కొంచెం ఆకులుగా వస్తుంది, వాళ్ళు తీసి ఏరి పెడతారు. ఇలా అయితే కొంచెం ఏరడానికి కొంచెం చిన్నగా అయిపోతుంది కాబట్టి అంత ఫైన్గా ఏరలేరు కాబట్టి నేను ఇక్కడ అలా పక్కన ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే చికెన్లోనే వేసేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే బాగా ఫైన్గా ఫ్రై అయ్యి చికెన్లో బాగా పడుతుంది, అందుకని నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఆకుకూర తినని బ్యాచ్ కూడా బాగా తినేస్తారు ఇలా అయితే ఏరకుండా. ఇక్కడ నేను చికెన్ వేసాను కదా, చికెన్లో నుంచి కొంచెం వాటర్ వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈ కొత్తిమీర, పుదీనాకు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కొద్దిగా ఏమన్నా ఉన్నా కానీ పచ్చి స్మెల్ అలా ఏమన్నా ఉన్నా కానీ చికెన్ అదంతా పోతుంది. అండ్ కొత్తిమీర, పుదీనాక వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగా చికెన్కి పడుతుంది. ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. చికెన్లో వచ్చిన వాటర్ చికెన్ ఉడకడానికి సరిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, నా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోనే ఉన్నాయి. మీరు ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మాడిపోయి బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా అయితే చికెన్కి పట్టిన మాడిపోయిన చికెన్ లాగా అనిపిస్తుంది, అందుకని కొంచెం ముందుగానే తీసేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్లో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం బాగా మెత్తగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. మామూలుగా అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. ఉప్పు బాగా ఉండాలి, అంటే సముద్రం వాటర్ ఉంటుంది కదా ఉప్పు, అలా ఉండాలి. అలా అయితే మన పలావ్లోకి కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు. ఇక్కడ నేను వచ్చేసి చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి వాటర్లోకి సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. మేము కొంచెం లైట్గానే తింటాం కాబట్టి ఉప్పు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసాను, కళ్ళుప్పు వేసాను. ఇక్కడ నేను ఒక 2 to 3 స్పూన్స్ గీ యాడ్ చేశాను. తర్వాత ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత నేను రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను రైస్ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకున్నాను. ఈ రైస్ ఉడకడానికి 10 మినిట్స్ పడుతుంది. ఫస్ట్ ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ స్లోలో పెట్టుకున్న తర్వాత రైస్ ఒక 80% అలా కుక్ అవుతుంది. వాటర్ మొత్తం ఇంకిపోతున్నాయి అన్నప్పుడు మనం ఈ పలావ్ని దమ్ముకు పెట్టేస్తే బాగుంటుంది. అలా పెడితే ఏంటంటే రైస్ కింద అడుగంటదు, చికెన్ కూడా అడుగంటదు. ఇలా కింద పాత అట్ల పైన ఒకటి పెట్టేసుకొని పైన బాగా బరువుగా ఉన్నది ఏదైనా పెట్టుకోవాలి. అలా అయితే బాగా దమ్ అవుతుంది. ఒక 5 to 10 మినిట్స్ అలా పెట్టుకోండి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయగానే ఓపెన్ చేసేయకండి, అలా అయితే చికెన్ రైస్ బాగా కుక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి అలా ఓపెన్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మేము లంచ్ చేసేసిన తర్వాత కొంచెం అలా గేమ్స్ అవి ఆడుకున్న తర్వాత మా కజిన్స్ మేమందరం బుడ్డోడితో ఆడుకున్న తర్వాత నేను ఈవినింగ్ ఇక్కడ గిన్నెలు అవి కడుగుతున్నాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఆ అమ్మాయి ఎందుకు అలా కామెంట్ చేసిందో కూడా నాకు తెలియదు. కంటిన్యూస్గా ప్రతి వీడియో కింద ఇన్స్టాగ్రామ్లో వచ్చి పర్సనల్గా మెసేజ్ చేస్తుంది. నాకు భలే కోపం వచ్చింది. నేను పెట్టిందే ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసింది. నేను ఒక్క వీడియో మటుకే నా సండే వెజిటేబుల్స్ అవన్నీ చూపించాను, దానికే మీరు అన్నన్ని తెచ్చేసుకుంటున్నారు, అన్నన్ని తింటున్నారా అని అంటుంది. ఎవరి ఇల్లు వాళ్ళ ఇష్టం అండి, ఎవరు ఎంత పొదుపు చేసుకోవాలి ఎవరికి తెలియదా? ఈ రోజులో డబ్బులు సంపాదించడం చాలా కష్టంగానే ఉంది. అది ఒక ఐటీ జాబ్ చేసే వాళ్ళకి తెలిసిద్ది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చొని చేస్తారు, లేకపోతే నైట్ మొత్తం కూర్చొని చేస్తారు. పర్టికులర్గా నేను జాబ్ చేసిన టైంలో అయితే నేను ఈవినింగ్ 5 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock దాకా చేశాను. నాకు ఆ కష్టం ఏంటో తెలుసు, నిద్ర లేకుండా. అండ్ చాలా కష్టపడి మేము ఈ స్టేజ్కి వచ్చాము. చాలామంది చాలా ఈజీగా అనేస్తారు.
అనుకునే వాళ్ళు 100 రకాలు అనుకుంటారు. నేను ఈ మ్యాటర్‌ని ఇక్కడితో వదిలేస్తున్నాను. ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బై బై.